పొద్దునే చేనులకు వచ్చిన రాత్రి వర్షం పడ్డది. మళ్ళీ వర్షం బంద్ లేకుండా పడుతుంది. సడన్లీ మరో నైట్ వచ్చేసింది 9 గంటలకి. మళ్ళీ వర్షం పడ్డది. ఏం అర్థం కాకుండా వాతావరణం ఈ సంవత్సరం. చెప్పిందంటే వాతావరణంలో వర్షం అని చెప్పిందంటే వచ్చేస్తుంది. టైం టు టైం ఫాలో అవుతుంది. రైతులకు మాత్రం లాస్ చేస్తుంది. చాలా దగ్గరలలో వడ్లు కుప్పలు పోసుకొని ఉన్నారు. పత్తులు రేటు ఉన్నాయి. మా దగ్గర కూడా ఆదిలాబాద్ మార్కెట్లో పత్తిని కరెక్ట్గా కొంటలేరు. బండ్లు బాగా వాపసు పంపిస్తుండ్రు. నింపుకపోయి మరి అక్కడ రిజెక్ట్ చేయడం, రిటర్న్ తేవడం, కొందరికి ఎండ పెడుతుండ్రు. అది వచ్చిన డబ్బులు సరిపోవు. ఎందుకంటే అక్కడ లేబర్కి వాలి ఖాళీ చేసినాయి. మర్రా బండిని మర్రా నింపాలా, మర్రా ఆ పైసలు డబుల్ కిరాయి అవుతుంది. రైతులకు ఇబ్బంది అవుతుంది ఈ సంవత్సరం. మొత్తానికైతే రేట్లు కరెక్ట్ లేవు. ఇలా వాతావరణం సపోర్ట్ చేస్తలేదు. రైతుకు టోటల్ లాస్ ఉన్నది. ఆ రేటు 8,110 అంటే ఒకప్పుడు 2,000, 4,000, 5,000, 12,000 కుంటాల మిల్లు పత్తి. అప్పటి రేటు కూడా ఇప్పుడు లేదు. మరి పెట్టుబడులు అయితే డబ్బులు అయినాయి అప్పటికి ఇప్పటికి. ఈ సంవత్సరం అయితే మరీ ఎక్కువ అయినాయి. స్ప్రేలు ఎక్కువ చేసిండ్రు. ఇట్లా ముద్ద అయిపోయినాయి తడిసి పత్తులు. ఇట్లా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఈ వ్యవసాయాలు చేసుడు ఏదో 10 మందికి అన్నం పెడతామన్న దీంతోనే తప్ప కష్టపడడానికి మిగిలేదు ఏం లేదు. బై ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.